భారత న్యాయ వ్యవస్థ ఏ తరహా న్యాయ వ్యవస్థ? ఆప్షన్ ఏ ద్వంద్వ న్యాయ వ్యవస్థ, ఆప్షన్ బి ఏకీకృత, ఆప్షన్ సి స్వయం ప్రతిపత్తి ఏకీకృత, ఆప్షన్ డి స్వయం ప్రతిపత్తి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఈజ్ సి స్వయం ప్రతిపత్తి ఏకీకృత. భారతదేశంలో మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టును ఎప్పుడు స్థాపించారు? ఆప్షన్ ఏ 1926, ఆప్షన్ బి 1774, ఆప్షన్ సి 1935, ఆప్షన్ డి 1950. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1774. సుప్రీంకోర్టు స్థాపించినప్పుడు న్యాయమూర్తుల సంఖ్య? ఆప్షన్ ఏ 1+8 9, ఆప్షన్ బి 1+6 7, ఆప్షన్ సి 1+7 8, ఆప్షన్ డి 1+5 6. ఆన్సర్ ఈజ్ సి 1+7 8. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? ఆప్షన్ ఏ ప్రధానమంత్రి, ఆప్షన్ బి రాష్ట్రపతి, ఆప్షన్ సి అటార్నీ జనరల్, ఆప్షన్ డి పై వారందరూ. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రాష్ట్రపతి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఎవరు తొలగిస్తారు? ఆప్షన్ ఏ ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి, ఆప్షన్ బి పార్లమెంటు ప్రత్యేక తీర్మానం మేరకు రాష్ట్రపతి, ఆప్షన్ సి అటార్నీ జనరల్ మేరకు రాష్ట్రపతి, ఆప్షన్ డి రాష్ట్రపతి వివేకంతో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పార్లమెంటు ప్రత్యేక తీర్మానం మేరకు రాష్ట్రపతి. భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో సంఘం ఎక్కడ ప్రతిపాదించబడింది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 1, ఆప్షన్ బి ఆర్టికల్ 2, ఆప్షన్ సి ఆర్టికల్ 3, ఆప్షన్ డి ఆర్టికల్ 4. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆర్టికల్ 1. సుప్రీంకోర్టు జడ్జీల తొలగింపు ఏమంటారు? ఆప్షన్ ఏ మహాభియోగ తీర్మానం, ఆప్షన్ బి అభిశంసన తీర్మానం, ఆప్షన్ సి అతిక్రమణ తీర్మానం, ఆప్షన్ డి పైవేవి కావు. ఆప్షన్ బి అభిశంసన తీర్మానం. రాజ్యాంగంపై వ్యాఖ్యానం సుప్రీంకోర్టు యొక్క ఏ పరిధిలోకి వస్తుంది? ఆప్షన్ ఏ ప్రారంభ పరిధి, ఆప్షన్ బి సలహా పరిధి, ఆప్షన్ సి అప్పీళ్ల పరిధి, ఆప్షన్ డి రీ పరిధి. ఆప్షన్ సి అప్పీళ్ల పరిధి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి గల అర్హతలు? ఆప్షన్ ఏ 65 సంవత్సరాలు మించరాదు, ఆప్షన్ బి హైకోర్టులో 10 సంవత్సరాల న్యాయవాదిగా అనుభవం,